ఎవరింట్లో అయితే సొంత మగ్గాలు ఉన్నాయో ఆ కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు అధికారంలోకి వచ్చినాక కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ ఇది నేతన నేస్తున్న వస్త్రాల పైన జీఎస్టీ లేకుండా చేస్తాము. అది మేము కట్టుబడి ఉన్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన జీఎస్టీ ఇబ్బందులున్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నాను.